నమస్తే దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను ప్రజ్ఞ కరోనాను నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ మాస్కును తప్పనిసరిగా ధరించాలి ముక్కు నోరు కప్పి ఉంచేలా సరైన పద్ధతిలో మాస్కును ధరించాలి తరచూ చేతులను శుభ్రం చేసుకోవాలి వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూ భౌతిక దూరాన్ని తప్పక పాటించాలి అర్హులందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలి నిబంధనలు పాటిద్దాం కరోనాను జయిద్దాం వార్తల ముందుగా ముఖ్యాంశాలు దేశవ్యాప్తంగా రోజ్గార్ మేళాలో 71,000 మందికి నియామక పత్రాలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించిన ప్రధాని యువత ప్రతిభకు సామర్థ్యానికి సరైన అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్న మోదీ విజయవాడ విశాఖ గుంతకల్లో రోజ్గార్ మేళా అభ్యర్థులకు నియామక పత్రాలు అందించిన కేంద్ర మంత్రులు పంకజ్ చౌదరి ఫగ్గన్ సింగ్ రావు సాహెబ్ పాటిల్ దాన్వే దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపు ఈ నెల 17న విజయవాడలో రాష్ట్ర ప్రభుత్వం తరపున ఇఫ్తార్ విందుకు హాజరు కానున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విద్యాధరపురం స్టేడియం గ్రౌండ్స్ లో ఏర్పాట్లను పరిశీలించిన మైనారిటీ శాఖ మంత్రి అంజద్ భాషా తెలంగాణ ప్రజల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచడంలో ముఖ్యమంత్రి విఫలమయ్యారు కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు క్షమాపణ చెప్పాలన్న ఎంపీ జీవీఎల్ నరసింహారావు జలియన్ వాలాబాగ్ ఘటనకు నేటితో 104 ఏళ్లు అమరులకు నివాళులర్పించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధాని మోదీ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న వడగాల్పులు రేపు 7 మండలాల్లో తీవ్ర వడగాల్పులు 168 మండలాల్లో వడగాల్పులు ఎండల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వార్తల్లోని వివరాలు భారత్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా రూపుదిద్దుకుంటోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు దేశవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖలలో కొత్తగా ఉద్యోగాలు సంపాదించిన 71,000 మందికి నియామక పత్రాలను అందజేశారు ఈ సందర్భంగా ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు యువత ప్రతిభకు వారి సామర్థ్యానికి సరైన అవకాశాలు అందించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు ఎన్డీఏ పాలిత రాష్ట్రాలలో ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల ప్రక్రియ శరవేగంగా జరుగుతోందన్నారు భారత్ వేగంగా అభివృద్ధి చెందుతోందన్న ప్రధాని ఆర్థిక మాంద్యం కరోనా వంటి సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొని కొత్త అవకాశాలకు తలుపు తెరిచిందన్నారు నూతన విధానాలు వ్యూహాలతో ముందుకు సాగుతున్నామన్నారు మౌలిక సదుపాయాల రంగంలో పెట్టుబడులు పెరిగాయని దీంతో ఉపాధి కల్పన అవకాశాలు మెరుగుపడ్డాయన్నారు 2014 నాటికి దేశంలో పరిస్థితుల అనంతరం 9 ఏళ్ల ఎన్డీఏ పాలనలో జరిగిన అభివృద్ధిని ప్రధాని వివరించారు 2014 వరకు భారతదేశంలో 74 విమానాశ్రయాలుంటే ఇప్పుడు 148 ఉన్నాయి గత 8-9 సంవత్సరాల్లో మూలధన వ్యయం 4 రెట్లు పెరిగిందన్నారు 70,000 से ज्यादा युवाओं को केंद्र सरकार के विभिन्न विभागों में सरकारी नौकरी मिली है विकसित भारत की संकल्प से सिद्धि के लिए हमारी सरकार युवाओं की प्रतिभा और ऊर्जा को सही अवसर देने के लिए प्रतिबद्ध है केंद्र सरकार के साथ ही गुजरात से लेकर असम तक उत्तर प्रदेश से लेकर के महाराष्ट्र तक एनडीए और भाजपा शासित राज्यों में सरकारी नौकरी देने की प्रक्रिया तेज गति से चल रही है भारत दुनिया की सबसे तेज रफ्तार से आगे बढ़ने वाली अर्थव्यवस्था है पूरी दुनिया कोविड के बाद मंदी से जूझ रही है ज्यादातर देशों की अर्थव्यवस्था लगातार गिरती चली जा रही है लेकिन इन सब के बीच भारत को दुनिया एक ब्राइट स्पॉट के तौर पर देख रही है आज का नया भारत अब जिस नई नीति और रणनीति पर चल रहा है उसने देश में नई संभावनाओं
और యువతే దేశానికి వెన్నెముక అని రైల్వే శాఖ సహాయ మంత్రి రావు సాహెబ్ పాటిల్ దాన్వే అన్నారు. దేశవ్యాప్తంగా జరిగిన రోజ్గార్ మేళాలో భాగంగా గుంతకల్ రైల్వే ఇన్స్టిట్యూట్లో జరిగిన కార్యక్రమంలో మంత్రి అభ్యర్థులకు నియామక పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో గుంతకల్ రైల్వే డీఆర్ఎం వెంకటరమణారెడ్డి, స్థానిక ఎమ్మెల్యే వై వెంకటరామరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చేసిన ప్రసంగాన్ని వీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి దూరదర్శన్తో ప్రత్యేకంగా మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 61% మంది యువత ఉన్నారని, వారికి సరైన ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందన్నారు. लगभग यहाँ पर 1200 नौजवानों को नौकरियों का प्रमाण पत्र दिया गया है। 25 लोगों को फिजिकल दिया है और बाकी लोगों को ईमेल से जाना है। लगभग ये ऐसे मेला चौथा ये रोजगार मेला हुआ है और आज के दिन देश भर में 71,000 नवयुवकों को रोजगार दिया गया है। इसके पहले 3 मेले हुए, ये चौथा मेला था और मुझे ऐसा लगता है कि रोजगार बढ़ाने के लिए हर संभव कोशिश अपने देश के प्रधानमंत्री यहाँ पर कर रहे हैं। फिर आत्म भारत निर्भर की घोषणा हो या फॉरेन इन्वेस्टमेंट लाकर यहाँ पर नए नए उद्योग खोलने का काम हो, अपने देश के प्रधानमंत्री यहाँ के युवाओं की ज़रूरत देख के अपने देश का कारोबार अपन कैसा करेंगे, यहाँ का बजट कैसा बनेगा, ये हर संभव कोशिश करते हैं। मुझे ऐसा लगता है कि इससे बेरोजगारी कम होगी और रोजगार बढ़ेगा। ఎన్సీసీ డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ గుర్బిల్ పాల్ సింగ్ ఈ రోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఎన్సీసీ సేవల విస్తరణ, ఎన్సీసీ డైరెక్టరేట్ల ఏర్పాట్ల గురించి ముఖ్యమంత్రికి గుర్బిల్ వివరించారు. ఇందుకు సీఎం జగన్ సానుకూలంగా స్పందించారు. ఎన్సీసీకి ప్రభుత్వం నుంచి అవసరమైన సహాయంపై హామీ ఇచ్చారు. రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మృత్యర్థం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 125 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని ఆవిష్కరించనుంది. బాబాసాహెబ్ జయంతి నేపథ్యంలో ఈ భారీ విగ్రహాన్ని ఈ నెల 14వ తేదీన ప్రారంభించనుంది. నగరం నలుచెరుగులాగా కనిపించే హుస్సేన్ సాగర్ ఒడ్డున రాష్ట్ర సచివాలయం సమీపంలో మహనీయుని విగ్రహాన్ని నెలకొల్పారు. ఇందుకోసం అధికార యంత్రాంగం సర్వం సిద్ధమైంది. ఇచ్చాపురంలో జరిగే శ్రీ స్వేచ్ఛావతి అమ్మవారి ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించాలని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అధికారులకు సూచించారు. ఈ నెల 17 నుంచి మే 15 వరకు ఉత్సవాలు జరుగుతాయన్నారు. ఉత్సవాల నిర్వహణపై కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో సమీక్ష జరిగింది. దశాబ్దానికి ఒకసారి నెల రోజుల పాటు జరిగే ఈ వేడుకలకు ఎలాంటి అవాంతరాలు చోటు చేసుకోకుండా నిర్వహించేందుకు కమిటీ నిర్ణయించింది. ఎలా తీసుకోవాలి, ఎలా కాల్ చేయాలి, అన్ని సూచనలు ఈ బ్యానర్స్ కూడా చెప్తున్నారు. మరణించిన వారు రాష్ట్ర వ్యాప్తంగా తృణధాన్యాల వినియోగంపై ప్రజల్లో అవగాహనను పెంపొందించాల్సిన అవసరం ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి అన్నారు. ఐక్యరాజ్య సమితి ఈ ఏడాదిని అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్ర సచివాలయంలో వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులతో సీఎస్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తృణధాన్యాల సాగుకు ఆంధ్రప్రదేశ్ ఎంతో అనుకూలమైనదని, రాష్ట్రంలో ఈ ఏడాది 127,000 హెక్టార్లలో తృణధాన్యాలను సాగు చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు చెప్పారు. తృణధాన్యాలు సాగు చేసే రైతులకు తగిన మద్దతు ధర కల్పించడంతో పాటు తగిన మార్కెటింగ్ సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులను సీఎస్ జవహర్ రెడ్డి ఆదేశించారు. విజయవాడ
విజయవాడలో ప్రెస్ అకాడమీ ఆధ్వర్యంలో జర్నలిస్టుల సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పలు పత్రికలు, టీవీ రంగాల్లో విశేష కృషి చేసిన పాత్రికేయులను సత్కరించి ప్రశంసా పత్రాలను అందించారు. అనంతరం ప్రెస్ అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమానికి అకాడమీ ప్రణాళికలు సిద్ధం చేసిందన్నారు. వారి అభివృద్ధి కోసం ప్రెస్ అకాడమీ భవిష్యత్ కార్యాచరణతో ముందుకు వెళుతోందన్నారు. విశాఖపట్నం నుంచి గాంధీధామ్ మధ్య నడిచే కొత్త రైలు సర్వీసు ఈ రోజు అందుబాటులోకి వచ్చింది. ఈ రైలును రైల్వే స్టేషన్లో విశాఖ పార్లమెంట్ సభ్యులు ఎంవివి సత్యనారాయణ, రైల్వే డీఆర్ఎం అనూప్ కుమార్ సత్పతితో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఆర్ఎం అనూప్ కుమార్ సత్పతి మాట్లాడుతూ జర్మన్ సాంకేతికత పరిజ్ఞానంతో రైలు కోచ్లను తయారు చేయడం జరిగిందన్నారు. ఇప్పటి వరకు వాల్తేర్ డివిజన్లో 21 రైళ్లకు నూతన ఎల్హెచ్పీ కోచ్లు మార్చామన్నారు. రానున్న రోజుల్లో అన్ని రైళ్లను ఎల్హెచ్పీ కోచ్లతో మార్పు చేయడం జరుగుతుందని డీఆర్ఎం తెలియజేశారు. हमारे यहाँ जो ऑर्डिनरी ट्रेन चलते थे ICF के, we are gradually transforming them by introducing LHB coaches. On this occasion, I really thank the railwaymen of this great division, and I thank Railway Board and East Coast Railway Headquarters for making our dreams successful. I hope in future we will be introducing more better technology and better coaches, and we will increase the speed and we will take this division and service to passengers to a newer height. आज बोलने के लिए बहुत कुछ नहीं है. Let us be happy and let us keep this momentum. I thank Honorable MP from the bottom of my heart, and I wish, hope, pray and desire that cooperation of the people of Visakhapatnam will always accompany our efforts. Thank you very much. కాకినాడ జీజీహెచ్లో 42 కోట్ల రూపాయలతో ప్రసూతి, శిశు ఆరోగ్య భవనాన్ని నిర్మించేందుకు వైద్య పరికరాలు ఏర్పాటు చేసేందుకు వైద్య ఆరోగ్య శాఖతో రంగరాయ మెడికల్ కాలేజ్, అల్యూమినియం ఆఫ్ నార్త్ అమెరికా ప్రతినిధులు మధ్య అవగాహన ఒప్పందం జరిగింది. ఈ మేరకు మంగళగిరిలోని ఏపీఐసీ భవనంలో వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎంటీ కృష్ణబాబు ఆధ్వర్యంలో డీఎంఏ డాక్టర్ వినోద్ కుమార్తో ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా ఎంసీహెచ్ భవన నిర్మాణానికి ముందుకొచ్చిన రంగరాయ మెడికల్ కాలేజీ పూర్వ విద్యార్థుల సంఘ ప్రతినిధులకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని కృతజ్ఞతలు తెలియజేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సుధాకర్ బాబు డిమాండ్ చేశారు. రాష్ట్రం విడిపోయి దశాబ్దం సమీపిస్తూ ఉన్నా ఇంతవరకు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఏర్పాటు చేయకపోవడం విచారకరమన్నారు. దీంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ హైదరాబాద్లో ఉండటంతో సరైన సమయంలో పుస్తకాలు రాక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని, ఈ విషయంలో ప్రభుత్వం తక్షణమే స్పందించి ఓపెన్ యూనివర్సిటీని రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణలో హైదరాబాద్లో అంబేద్కర్ యూనివర్సిటీ ఉండడం వల్ల 10th షెడ్యూల్లో ఉండే దాన్ని ఇంతవరకు విడగొట్టలేదు. అన్నింటినీ విడగొట్టుకొని వచ్చిన వాళ్ళు అంబేద్కర్ యూనివర్సిటీ ఎందుకు విడగొట్టుకోలేదు? ఎవరికి లాభం చేకూర్చాలని ఉన్న బలంగా పోయి సీఎం జగన్ గారు అన్నీ రాసి తెచ్చాడు. నాకు ఇవ్వద్దు, మాకు ఇవ్వద్దు, అన్నీ మీరే అనిపించండి. మనకు వచ్చిన ఆస్తుల్ని, కేంద్ర ప్రభుత్వం పంచిన ఆస్తుల్ని అన్నింటినీ కేసీఆర్కి రాసి ఇచ్చారు. మనం దీన్ని ఎందుకు తీసుకోలేదు? అక్కడ దాన్ని విడగొట్టుకొని ఆంధ్రప్రదేశ్లో అంబేద్కర్ యూనివర్సిటీ పెట్టుకుంటే మనకు విద్యార్థుల లాభం, కేంద్రం నుంచి వచ్చే ఫండ్స్ మనకు వస్తాయి. వాళ్ళు ఫండ్స్ అనుభవిస్తున్నారు, వాళ్ళ విద్యార్థులకు అన్ని రకాల సహాయం చేస్తున్నారు. మనకు మాత్రం సహాయం చేయడంలో, పుస్తకాలు పంపించడంలో. సౌత్ తల్లి ప్రేమ. మా డిమాండ్ ఒకటే, ఈ ఆంధ్రప్రదేశ్లో ఉండే 40,000 మంది పైగా చదువుకునే విద్యార్థుల యూనివర్సిటీలో మేలు జరగాలి. కాబట్టి వెంటనే ఇక్కడ
ఆంధ్రప్రదేశ్లో అంబేద్కర్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలి. అనకాపల్లి జిల్లా జాయింట్ కలెక్టర్గా జాహ్నవి ఈ రోజు బాధ్యతల్ని స్వీకరించారు. తన కార్యాలయంలో బాధ్యతలు చేపట్టిన ఆమెకు సిబ్బంది అభినందనలు తెలియజేశారు. దేశవ్యాప్తంగా ఏడాదికి 10 లక్షల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించేలా కేంద్ర ప్రభుత్వం రోజ్గార్ మేళా నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఈ రోజు దేశంలో 71,000 మంది అభ్యర్థులకు నియామక పత్రాలను అందించే కార్యక్రమాన్ని నిర్వహించారు. విశాఖ మహానగరంలో నిర్వహించిన రోజ్గార్ మేళాలో కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్ కులస్తే అభ్యర్థులకు నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ ఏడాదిలో 10 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళుతోందని తెలియజేశారు. విశాఖ మహానగరంలో 195 మందికి నియామక పత్రాలను అందజేసినట్లు చెప్పారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ప్రస్తుతం చర్యలు ఏమీ లేవని అన్నారు. अलग-अलग स्थानों पर 71,000 हमारे लोगों को, नौजवानों को रोजगार नौकरी का पत्र है, उनको हैंडओवर करने का फैसला आज इस चौथे चरण का हुआ है और पूरे इससे 2023 के अंदर हमारा 10 लाख लोगों को रोजगार देने का हमारा टारगेट है और हमारा ये चौथा चरण अभी शुरू हुआ है। मुझे लगता है कि ये पूरे देश के लिए प्रधानमंत्री जी का एक नए इनिशिएटिव के साथ में, नए आइडियाज़ के साथ में लोगों को बहुत पारदर्शी तरीके से रोजगार देने का ये फैसला प्रधानमंत्री जी ने किया है। मैं सभी हमारे नौजवान साथी मित्रों की ओर से भी मैं बहुत बधाई देता हूँ प्रधानमंत्री जी को। కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో నియామకాలు పొందిన అభ్యర్థులు విశాఖ పోర్టు కళావాహిని స్టేడియంలో జరిగిన రోజ్గార్ మేళాలో కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్ కులస్తే చేతుల మీదుగా నియామక పత్రాలను అందుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామన్నారు. I feel I have the proud privilege to be the part of this occasion. I feel a surge of pride after receiving this appointment letter on behalf of Rozgar Mela. Like we all know that getting a job in government sector is not everybody's cup of tea. Today I feel extremely blessed that I got this opportunity. I and all my family members are truly happy. From the bottom of my heart, I am truly thankful to our beloved Prime Minister Narendra Modi ji. I will try all my best efforts to serve the country with all my services I can. Like we all know that ALP is a running cadre job and a lot of hardships will come in my way, but I think I am capable enough to cope up with all these hardships. Thank you. मैं RRB के थ्रू ALP प्रो में सेलेक्ट हुआ हूँ और मैं प्रधानमंत्री जी नरेंद्र मोदी जी को बहुत बहुत धन्यवाद देना चाहता हूँ कि उनकी वजह से हमें ये जॉब मिला है. थैंक्स. ఇది ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ప్రజెంట్ నాకు వచ్చిందైతే దానికి నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే ఇప్పుడు ఈ ఉద్యోగం బయట చాలామందికి కాంపిటీషన్లో ఉన్నారు. ఈ కాంపిటీషన్లో మేము ఉద్యోగం కొట్టామంటే మాది మా కృషి, మాకు కష్టపడి చదవడం వల్ల మాకు ఈ ఉద్యోగం వచ్చింది. దీనికి మోడీ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం, ఇండియన్ రైల్వేస్కి అండ్ సెంట్రల్ గవర్नमेंटకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. और ये रोज़गार मेला में मुझे इंडियन रेलवे में स्टेशन मास्टर के पद पर मैं चयनित हुआ हूँ और आज मुझे अपॉइंटमेंट किया गया है. आभारी हूँ इंडियन रेलवे, भारत सरकार का. और रोज़गार मेला बहुत अच्छा है और अपॉइंटमेंट मिला, बहुत खुश है, परिवार भी खुश है, बहुत बढ़िया. గుంతకల్లు రైల్వే ఇన్స్టిట్యూట్ నందు నిర్వహించిన రోజ్గార్ మేళా కార్యక్రమంలో రైల్వే శాఖ సహాయ మంత్రి రావు సాహెబ్ పాటిల్ దాన్వే చేతుల మీదుగా అభ్యర్థులు నియామక పత్రాలను అందుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం యువత కోసం పలు కార్యక్రమాలను అమలు చేస్తూ యువతను అన్ని విధాలా ప్రోత్సహిస్తోందన్నారు.
నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగాలు అనేవి చాలా తారాస్థాయిలో ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి నేను నాకు ప్రభుత్వ ఉద్యోగం రావడానికి తోడ్పడిన కేంద్ర ప్రభుత్వానికి నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. అలాగే నరేంద్ర మోడీ గారు చేపట్టే ఇలాంటి రోజ్గార్ మేళాలు ఇంకా మరెన్నో చేపట్టాలని కోరుకుంటూ ధన్యవాదాలు, కృతజ్ఞతలు. And I have been selected in the post of junior assistant in Indian Institute of Technology, Tirupati. I am honored and humbled to be able to receive this appointment letter today. It's all thanks to the PM of India, Shri Narendra Modi ji, for giving me an opportunity to serve the Indian nation via this government service. Thank you. I have been selected as junior assistant in Indian Institute of Technology, Tirupati. I am grateful to our Honorable Prime Minister Narendra Modi for providing me with an amazing opportunity to serve the government. मैं CHSL के थ्रू पोस्टल डिपार्टमेंट में PSCO के पद पर केंद्र सरकार में नौकरी पाने की बहुत खुशी जाहिर करता हूँ। आज के इस रोज़गार मेले के थ्रू अपना मिनिस्टर के हाथों के द्वारा मैं अपना अपॉइंटमेंट लेटर प्राप्त करने में और मोदी जी के और भारत सरकार के बहुत बहुत धन्यवाद प्रकट करता हूँ। I got selected as a postal assistant in the Department of Post. I got posted at Tirupati Divisional Office. I am very grateful to Honorable PM Narendra Modi ji for giving me this lifetime opportunity to work for the betterment of our nation. విజయవాడ రైల్వే ఆడిటోరియంలో జరిగిన రోజ్గార్ మేళాలో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ శాఖలో జూనియర్ ఇంజనీర్లు, లోకో పైలట్స్, టెక్నీషియన్లు, ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్స్, కానిస్టేబుల్గా చేరే అభ్యర్థులకు నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ యువతలో ప్రతిభను, శక్తిని వెలికితీసి వారికి బంగారు భవిష్యత్తును కల్పించేలా కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వంలో పనిచేయడం అదృష్టంగా భావిస్తూ దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. युवाओं के लिए रोजगार प्रधानमंत्री जी की बहुत महत्वपूर्ण है और उनकी विशेष चिंता में रहता है, क्योंकि जब वो कार्यकर्ताओं से भी बात करते हैं, चाहे काउंसिल की मीटिंग में हम लोगों से बात करते हैं, और उस समय ही उन्होंने टास्क दिया था कि क्या हम 1 साल के भीतर जो हमारे भारत सरकार के मंत्रालय है, सभी मंत्रालयों में जो रिक्त पद है उनको हम भर सकते हैं क्या। और उस दिन से ही सभी मंत्रालय के लोग कहीं ना कहीं जितनी भी नियुक्तियां लंबित पड़ी थी उन सब पर कहीं ना कहीं काम करके, और आज आप देखें तो कहीं ना कहीं हम 10 लाख नियुक्ति के करीब धीरे धीरे पहुंचते जा रहे हैं। अगर पिछले 8 सालों में आप देखें तो प्रधानमंत्री जी का रोजगार और स्वरोजगार को बढ़ाने का तमाम कार्यक्रम चलाने का कार्यक्रम किया है। And this is the fourth in the యువతకు ఉపాధి మార్గాలను కల్పించడంలో రోజ్గార్ మేళా ఎంతగానో దోహదపడుతోందని విజయవాడ రైల్వే DRM శివేంద్ర మోహన్ తెలియజేశారు. 303 candidates were physically given the appointment letters here, and remaining were sent by post and email. Exercise undertaken by the central government to provide employment to youth and fill up the vacancies in various central government departments. So this is a combined Mela for all the central government departments in this area. Today we will be having appointees from Railways, Ministry of Railways, Post and Telegraph Department. One more change has taken place is that earlier we used to send appointment letters by registered AD. Now everything is online. The candidates' emails are registered. రాష్ట్ర ప్రభుత్వం తరపున ఈ నెల 17న నిర్వహించనున్న ఇఫ్తార్ విందుకు విజయవాడ విద్యాధరపురం ఆర్టీసీ డిపో పక్కన గల స్టేడియం గ్రౌండ్ వేదిక కానుంది. ఈ ఇఫ్తార్ విందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో ఇఫ్తార్ విందు ఏర్పాట్లను ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్బీ అంజద్ భాషా, ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు, జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు, పోలీస్ కమిషనర్ టీకే రాణాలతో కలిసి పరిశీలించిన మంత్రి ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి అంజద్ భాషా మాట్లాడుతూ ఈ విందుకు సుమారు 10 నుంచి 15 వేల మంది హాజరయ్యే అవకాశం ఉందన్నారు. అందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులు ఆదేశించినట్లు తెలియజేశారు. జరుగుతుంది. మరి ఈ కార్యక్రమంలో మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాల్పంచుకుంటారు.
మరి ఇఫ్తార్ విందు కూడా విద్యాధరపురం స్టేడియం గ్రౌండ్స్లో బైపాస్ రోడ్ బిసైడ్ ఆర్టీసీ డిపో మరి ఈ వెన్యూని సెలెక్ట్ చేయడం జరిగింది. మరి ఇక్కడ జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మరి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. మరి సుమారుగా ఒక 15,000 నుంచి 20,000 మంది మరి ఇఫ్తార్ విందులో పాల్పంచుకుంటారని చెప్పి ఆ రకంగా ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. ఉత్తరాంధ్ర సమగ్ర అభివృద్ధిలో శ్రీకాకుళం జిల్లా భావనపాడు క్రియాశీలక పాత్ర పోషిస్తోందని రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు అన్నారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 19వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భావనపాడు పోర్టు పనులకు శంకుస్థాపన చేస్తారని, దీనితో పాటు హీరా మండలం మెగా ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేస్తారని చెప్పారు. ప్రతిపక్షాలు అనవసరమైన రాద్ధాంతం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని అన్నారు. తెలంగాణ రాష్ట్ర మంత్రులు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విషయంలో అనవసరంగా మాట్లాడటం సరికాదన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఆస్తులను పెంచుకున్నారే కానీ ప్రజల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచడంలో విఫలమయ్యారని రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న విషయం వాస్తవం కాదని ప్రశ్నించారు. విజయవాడలో ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ భారతీయ రాష్ట్ర సమితి పేరుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అడుగుపెట్టే ముందు ముఖ్యమంత్రి కేసీఆర్ పలు ప్రకటనలు చేస్తున్నారని, ఇందులో భాగమే విశాఖ స్టీల్ ప్లాంట్ ఎత్తుగడ అని అన్నారు. కేసీఆర్ ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టే ముందు ఆంధ్ర ప్రజలకు బహిరంగ క్షమాపణలు చెప్పాలన్నారు. జలియన్ వాలాబాగ్ సంఘటన జరిగి ఈ రోజుకు సరిగ్గా 104 ఏళ్లైంది. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ట్వీట్ చేస్తూ జలియన్ వాలాబాగ్ అమరవీరులకు దేశ ప్రజల తరపున వినయపూర్వకమైన నివాళులు అర్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇటీవలే ఆ పవిత్ర ప్రాంతాన్ని సందర్శించి ఆ వీరులకు నివాళులర్పించే అవకాశం వచ్చిందని రాష్ట్రపతి గుర్తు చేసుకున్నారు. తమ సర్వస్వాన్ని త్యాగం చేసిన స్వాతంత్ర సమరయోధులకు భారతదేశ ప్రజలు ఎల్లప్పుడూ కృతజ్ఞులై ఉంటారని ద్రౌపది ముర్ము తెలియజేశారు. జలియన్ వాలాబాగ్లో అమరులైన వారందరి త్యాగాలను నేడు స్మరించుకుంటున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలియజేశారు. వారి గొప్ప త్యాగం స్వాతంత్ర సమరయోధుల కలలను నెరవేర్చడానికి, బలమైన అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించడానికి, మరింత కష్టపడి పనిచేయడానికి స్ఫూర్తినిస్తుందని ప్రధాని ట్వీట్లో పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వడగాల్పుల తీవ్రత కొనసాగుతోంది. ఈ రోజు 126 మండలాల్లో వడగాల్పులు వీచాయి. భారత వాతావరణ శాఖ అంచనాల మేరకు రేపు 7 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 168 మండలాల్లో వడగాల్పులు, ఎల్లుండి 106 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలియజేశారు. ఎండల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రేపు అనకాపల్లిలో 8, కాకినాడ, నంద్యాల, విజయనగరంలో ఒక్కొక్క మండలంలో తీవ్ర వడగాల్పులు వీయనున్నాయి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.